అన్నను టిప్పర్తో తొక్కించి హత్య. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తమ్ముడి దారుణం. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఘటన. ముందస్తు కుట్రలో భాగంగా అన్న పేరున 4.14 కోట్ల పాలసీలు, వ్యాపారాల్లో నష్టాలు, షేర్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడు అప్పుల నుంచి సులువుగా గట్టెక్కడం ఎలా అని అక్రమ మార్గాలను అన్వేషించాడు. ఈ క్రమంలో అతని మదిలో ఓ కుటిల ఆలోచన మెదిలింది. సొంత అన్ననే కడతెర్చితే 1.5 కోటి అప్పుల నుంచి బయటపడొచ్చని పథకం వేశాడు. అనుకున్నదే తడుగా అన్న పేరున 4.14 కోట్ల పాలసీలు చేపించాడు. అన్నను టిప్పర్తో దొక్కించి హత్య చేశాడు. ఎటుపోతానే మానవ సంబంధాలు నిజంగానే అందశ్రీ గారు రాసినట్టు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా కానారమ్మ మానవత్వం గల్లవాడు. సొంత అన్నం చంపితేవి గారు దుర్మార్గుడా. పైసలు బొంద మీద పోసుకుంటావురా. అప్పులు ఇవ్వాలి కాకపోతే రేపు తెప్పవచ్చు. ఇప్పుడు ఆయన కార్ల్ మార్క్స్ చెప్పినట్టు మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలే. ఇది నిజం. అది భార్య భర్తల మధ్య అయినా అది ఆర్థిక బంధమే, అన్నదమ్ముల మధ్య అయినా అది ఆర్థిక బంధమే, ప్రేయసి ప్రియుడి మధ్య అయినా అది ఆర్థిక బంధమే. వాళ్ళు కోరుకున్నవి జరగకపోతే ఎవరిని విడిచిపెట్టడానికైనా ఎవరిని చంపడానికైనా వెనుకాడని పరిస్థితి ఉంటుంది. అందుకే డబ్బు మీద మమకారం పెంచుకోవద్దా. ఓ శుభలగ్నం అని ఒక మంచి సినిమా కూడా వచ్చింది ఆ కాలంలో. డబ్బు కోసం మొగడిని అమ్ముకుంటుంది ఒక ఆమె. ఇక్కడ డబ్బు కోసం అన్నం చంపి పడేసింది. మొన్నటికి మొన్న ఒక 6-7 నెలల క్రితం సొంత తల్లిని ఒకటి డబ్బు కోసం చంపలే హైదరాబాద్లో. డబ్బు ఆటాడియద్దా. ఆ డబ్బు మన అవసరాలు తీర్చాలి తప్పించి మన ఆలోచనలను మార్చొద్దు. డబ్బు మన వ్యక్తిత్వాన్ని దిగజార్చొద్దు. డబ్బుకు మన మీద ఆధిపత్యం ఉండొద్దు, మనకే డబ్బు మీద ఆధిపత్యం ఉండాలి. డబ్బు ఉంటే ఉన్నది, లేకపోతే లేదు. నేను బతకగలను కానీ నా వ్యక్తిత్వాన్ని నేను చంపుకోను, నా క్యారెక్టర్ని నేను చంపుకోను అని ఉండాలి. ఏం చేస్తావు డబ్బుతోటి? ఏం చేస్తాను చెప్పు. ఇప్పుడు ఒక 100 కోట్లు ఉన్న పలంగా ఒక పేదోని దగ్గరికి వస్తుంది. ఏం చేస్తా? అట్లా కూడా చచ్చిపోతాడు వాడు. నెల తిరక్క ముందే చచ్చిపోతాడు. 1 కోటి రూపాయలు పేదోనికి ఇస్తే రోజు తాగుడు పెడతాడు వాడు. డబ్బును మెయింటైన్ చేయగలిగే శక్తి కూడా ఉండాలి. డబ్బు కావాలి 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 అని అంటారు అందరూ, కానీ దాన్ని మెయింటైన్ చేయగలిగే శక్తి కూడా ఉండాలి. ఒక మధ్యతరగతోనికి ఒక పేదోనికి 1 కోటి రూపాయలు ఒక్కసారి ఇచ్చినామనుకో, ఇక తాగుడు అంటే తాగుడు పెడతారు. ఇక దుబారా ఖర్చులు ఉంటాయి, జల్సాలు ఉంటాయి, విచ్చలవిడి జీవితం ఉంటుంది. నెల రోజులు తిరక్క ముందే ఏదో ఒక రోగం వచ్చి సత్తరు అని అలవాట్లు. డబ్బు మనల్ని మనుషుల లెక్క ఉండనియది. మన అవసరానికి తగ్గట్టే ఉండాలి డబ్బు. మన అవసరాన్ని మించిపోయి కూడా ఉండద్దు డబ్బు. చాలామంది అంటారు డబ్బే ముఖ్యం అంటారు. డబ్బు ముఖ్యం కాదు, డబ్బు అవసరం. చనిపోయిన మనిషిని డబ్బు తీసుకురాగలదా? విడిపోయిన బంధాలను డబ్బు కలపగలదా? ఏదైనా రోగం వస్తే డబ్బు ఆ రోగాన్ని మొత్తం తీసేయగలదా? తీసేయలేదు. డబ్బు వ్యామోహంలో పడి భార్యను భర్త చంపడం, భర్తను భార్య చంపడం, తమ్ముడిని అన్న చంపడం, అన్నను తమ్ముడు చంపడం, స్నేహితుడు చంపడం, ఇట్లా